హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయిన హారిక అండ్ అఖిల్ కలిసి మొత్తం హౌస్లో 2 గేమ్స్ ఆడిచ్చారు. దాంట్లో ఫస్ట్ గేమ్లో రోహిణి విన్ అయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇందులో ఒకరిని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పారు కదా. సో ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఎవరంటే విష్ణుప్రియని. సో ఇక్కడ ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరినైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకెప్పుడు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ సంబంధించింది ఆడకూడదు. సో ఒకసారి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళారు అంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కంప్లీట్గా కోల్పోయినట్టు అనమాట. సో అట్లా విష్ణుప్రియ ఈ గేమ్లో నుంచి అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ మిగతా 2 టాస్క్లు ఆడటానికి ఈసారి ఇంకా కొత్త కంటెస్టెంట్స్ తీసుకొస్తారు, ఎక్స్ కంటెస్టెంట్స్. వాళ్ళెవరు అంటే మానస్ అండ్ ప్రియాంక అనమాట. సో వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇప్పుడు రిమైనింగ్ 2 గేమ్స్ ఆడించడానికి వస్తారు. సో ఇద్దరిని గెలిచిన తర్వాత మరొకరిని బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో అలా మొత్తం 3 బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ 6 మెంబర్స్కి ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ చేసి ఫైనల్గా ఒకళ్ళు ఫినాలేకి వెళ్తారనమాట. సో ఇది ఈ టికెట్ టు ఫినాలే ప్రాసెస్. ఆల్రెడీ ఇప్పటికీ హౌస్లో 3 మెగా టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయ్యారనమాట. సో వాళ్ళు ఎవరు అంటే రోహిణి, గౌతమ్ అండ్ టేస్టీ తేజ. సో రిమైనింగ్ 3 ఎవరు, ఆ గేమ్స్ ఏంటి అనేది అప్డేట్స్ రాగానే మీకు చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్లియర్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు ఓటింగ్ పొజిషన్స్ చూద్దామా. యాక్చువల్గా చాలా మంది లిస్ట్లో ఉండటం వల్ల అండ్ ఓటింగ్స్ ఇప్పుడే ఓపెన్ అవటం వల్ల కంప్లీట్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. పూటకి ఓటింగ్ పొజిషన్స్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు టాప్ 1లో ఉన్నారు అంటే గౌతమ్ టాప్ 1లో ఉండగా సెకండ్ పొజిషన్లో ప్రేరణ వచ్చింది. ఇంకా థర్డ్ పొజిషన్లోకి నిఖిల్కి వచ్చాడు. అండ్ చిన్నగా టేస్టీ తేజ ఎఫెక్ట్స్ అనేవి చాలా మందికి నచ్చుతున్నాయి అనమాట. ప్రీవియస్ సీజన్స్తో పోల్చుకుంటే టేస్టీ తేజ ఈ సీజన్ చాలా ఎఫెక్ట్స్ పెడుతున్నాడు. సో ఆ ఎఫెక్ట్స్ అనేవి జనాలకి నచ్చడం వల్ల నిన్నటిదాకా డేంజర్ జోన్లో ఉన్న టేస్టీ తేజ ఈరోజు అప్ పొజిషన్లోకి వచ్చాడు. ఇంకా నెక్స్ట్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. తను కూడా ఈ ఎండ్కి వచ్చేప్పటికి మంచి ఎఫర్ట్స్ పెట్టడం, మాట్లాడటం, తన ఒపీనియన్ షేర్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్స్ చేయడం అన్ని కరెక్ట్గా చేయడం స్టార్ట్ చేసింది విష్ణుప్రియ గత కొంత వీక్స్ నుంచి. డేంజర్ జోన్లోకి వచ్చింది మాత్రం నబీల్, అవినాష్ అండ్ పృథ్వీ. వీళ్ళ మధ్య చాలా డేంజర్ జోన్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు 2-3 సైట్లలో కూడా మాక్సిమం వీళ్ళే ఎక్కువగా డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. నబీల్ మాక్సిమం తన గేమ్ చాలా డౌన్ అయిపోయింది ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. అంతేకాకుండా ఇప్పుడు జస్ట్ తన నామినేషన్స్లో ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వటం, కొత్త సౌండ్స్ చేస్తూ ప్రతిదీ సీరియస్ విషయాన్ని కూడా ఫన్నీగా చేసేస్తూ మీమ్స్ కోసం ఆ రోజు మీమ్స్ చూపించారు కదా, ఆ రోజు తర్వాత నుంచి కూడా నబీల్కి మీమ్స్లో కనిపించాలి అంటే నామినేషన్స్లో బాగా చేయాలి అనేసి ప్రతి సీరియస్ మ్యాటర్ని కూడా కొంచెం ఫన్గా క్రియేట్ చేస్తూ నబీల్ టాపిక్ని బాగా డైవర్ట్ చేసేస్తున్నాడు. అంతేకాకుండా గౌతమ్ మీద బ్యాక్ బిచ్చింగ్ బాగా చేస్తున్నాడు. సో అది జనాలకు ఎలా కనిపిస్తుందంటే కొన్ని ట్రూ పాయింట్స్ ఉన్నా కొన్ని ఎలా అయిపోతుందంటే టార్గెట్ చేసినట్టుగా పదే అదే విషయాన్ని రిపీట్ చేయడం వల్ల అలా అవుతుంది. సో ఆ పాయింట్స్ కూడా నబీల్కి బాగా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. అందుకే ఈసారి చాలా సైట్స్లో కొంచెం నబీల్ వీక్గానే ఉంటున్నాడు. ఇంకా అవినాష్ మ్యాటర్కి వచ్చేప్పటికి తను కామెడీ బాగా చేస్తున్నాడు, కానీ ఒక గేమ్స్ విషయంలోకి వచ్చేప్పటికి కొంచెం ఆడలేకపోతున్నాడు. అంతగా కొన్ని విషయాల్లో సేఫ్ ఆడుతున్నాడు. ఈవెన్ వీళ్ళిద్దరిలో టేస్టీ తేజ అండ్ అవినాష్తో కంపేర్ చేసుకుంటే టేస్టీ తేజ ఆర్గ్యుమెంట్స్ బాగా ఆడుతున్నాడు, మాటలు బాగా చెప్తున్నాడు, లైక్ పెట్టాల్సిన పాయింట్లు కరెక్ట్గా పెడుతున్నాడు, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. సో అందుకని టేస్టీ తేజ కొంచెం ముందుకు వెళ్తున్నాడు. అవినాష్ ఎంటర్టైన్మెంట్లో మాత్రం 100% అని చెప్పాలి, కానీ గేమ్స్ అండ్ కొంచెం నామినేషన్స్ పాయింట్స్ పెట్టే విషయంలో కొంచెం అవినాష్ కొంచెం వీక్ ఉన్నాడు. సో అందుకే తను కొంచెం డౌన్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా పృథ్వీ అయితే నాకు సార్ ఎన్నిసార్లు చెప్పినా సరే ఈవెన్ ఈ వారం కూడా నామినేషన్లో చాలా రచ్చే చేశాడు. సో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి జనం పృథ్వీని డౌన్లో ఉంచారు. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళ ముగ్గురికి అయితే డేంజర్ పొజిషన్ ఉంది. చూడాలి వీళ్ళ పొజిషన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎలా మారుతాయి అనేది. ఎపిసోడ్కి వీళ్ళ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఖచ్చితంగా వెళ్ళి ఓట్లు వేయండి. వేసే ముందు ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అండ్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్తో మీ ముందుంటాను. బాయ్.